అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి. నేను సాధారణంగా యూట్యూబ్‌లో వీడియో పెట్టిన తర్వాత కామెంట్‌లు అసలు చదవను. కానీ మొన్న లాస్ట్ టైమ్ నేను మాట్లాడిన వీడియోలో దేశాన్ని దేశానికొక్క దేవుడా అని మనం మాట్లాడుకున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో సాధారణంగా కామెంట్ చూడాల్సొచ్చింది. నేనసలు కామెంట్‌లు చూడను. ఆ రోజు ఎందుకో కామెంట్స్ చూడాల్సొచ్చింది. అందులో ఒకావిడ నాకొక కామెంట్ పెట్టింది. ఆమె భారతదేశంలో బాధ్యత గల మంచి పౌరురాలు కావచ్చు. భారతదేశ మహిళ అని నిరూపించుకుంది. భారతదేశం యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి నీతిని, నిజాయితీని ముఖ్యంగా, ప్రాముఖ్యంగా మర్యాద ఎలాగ మాట్లాడాలో ఒక వ్యక్తితోటి అంతటి మర్యాద నేర్చుకున్న సనాతన ధర్మం యొక్క మహిళ మని. ఆమె పేరు ఇక్కడ మనకి వాణి కైలా అని కనిపిస్తుంది. ఎట్ ది రేట్ ఆఫ్ వాణి కైలా. ఆమె పేరు వాణి. వాళ్ళ ఇంటి పేరు కైలా అయ్యుండొచ్చు. ఆమె ఒక ప్రశ్న అడుగుతోంది నన్ను. ఆమె ఆ వీడియో మొత్తం చూసి కోపమొచ్చినట్టుంది పాపం. నిజాలు చెప్తే ఎవరికైనా మంటలు మండిపోతాయి గదా! మీరు చేసేది తప్పు. తాగుబోతోన్ని "నువ్వు చేసేది తప్పురా నాయనా" అంటే వాడికి కోపం. పోరంబోకు పనులు చేసేటోడిని "పోరంబోకు పనులు చేస్తున్నావురా తప్పు" అనంటే వాడికి కోపం. సిగరెట్లు తాగేటోడిని "సిగరెట్లు తాగుతున్నావురా బాబు వద్దురా తప్పు" అంటే కోపం. వ్యభిచారం చేసేవాడిని "వ్యభిచారం చేస్తున్నావురా నాన్న వద్దు" అనంటే కోపం. తప్పు మార్గంలో ఎవడు నడిచినా అది తప్పు అని చెబితే కొంతమందేమో 100కి 1% తప్పుని తెలుసుకుంటారు. కొంతమంది మన పైన కోపం చిమ్ముతూ ఉంటారు. మన భారతదేశ మహిళ, సనాతన ధర్మం యొక్క గొప్ప మహిళమని ఈ వాణి కైలా అనేటామె నాకు కామెంట్ పెట్టింది. ఆ కామెంట్‌లో ఏముందో చదివితే ఇప్పుడు మీకు కళ్ళు తిరుగుతాయి. నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్నకు మనం ఆన్సర్ గూడా చెప్దాం. విత్ బైబుల్ ప్రూఫ్స్‌తో. ఓకేనా? ఇగ ఎంత మర్యాదగా పెట్టిందో చదువుతాను. జాగ్రత్తగా వినండి. ఆమె పేరు వాణి కైలా. ఇంకేం పెట్టిందో చదువుతాను వినండి. అసలు యేసుగాడిది ఏ దేశం? ఎవరిది? యేసుగాడిది అట. యేసుగాడిది. అసలు యేసుగాడిది ఏ దేశం? అని పెట్టింది. ఎంత మర్యాద చూసారా? భారత మహిళామణి. సనాతన ధర్మంలో నేర్చుకున్న సూక్తులు. ఎంత 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 మర్యాదో. యేసు గాడిది. అసలు యేసుగాడిది ఏ దేశం? అబ్బబ్బబ్బబ్బా! ఎంత మర్యాద మన ఈ సనాతన ధర్మం. వాణి కైల్లా ఆమె పేరు. హ్మ్. అసలు యేసుగాడిది ఏ దేశం? ఇస్రాయేలు వాళ్ళు ఇజ్రాయేలు వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టి మేకులు కొట్టారు. మిగతా దేశాన్ని వేశ్యపుత్రులు దోచుకొని ఆక్రమించుకున్న ఆక్రమించుకున్నవే ఇది ఆక్రమించుకున్నవే వేశ్యపుత్రుడికి సొంత దేశం ఉందా? ఈమె పేరు వాణి కైలా. నేనందుకే ఈ వీడియోలో థంబ్‌నెయిల్ ఏం పెట్టానో తెలుసా మీకు? వాణి కైలా నువ్వు మహిళ మాట్లాడక్ పాగల్లా, పాగల్లా, పాగల్లా. వాణి కైలా నువ్వో మహిళ మాట్లాడకు పాగల్లా, పాగల్ పాగల్లాగా మాట్లాడకు అని మన థంబ్‌నెయిల్ ఉంది. చూసే ఉంటారు. చూసే వచ్చారు వీడియోలోకి.
అసలు యేసుగాడిది ఏ దేశం? ఓకే అమ్మా. నీకు సభ్యత, సంస్కారం లేకపోయినా పర్వాలేదు. నువ్వు భారతదేశంలో పుట్టావు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక స్త్రీగా నిన్ను నా అక్కగా, నా చెల్లిగా, నాకంటే పెద్దదానివే కనిపిస్తున్నావు. నా అక్కగా గౌరవిస్తున్నాను. ఇంకా ఎక్కువ గౌరవించాలంటే నా తల్లి సమానురాలివి. నిన్నొక్క మాట కూడా నేననను. కానీ నీకు నా జ్ఞానోపదేశంతో నీకు బుద్ధి చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నీలాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు కామెంట్ పెట్టారు. వాళ్ళకి గూడా బుద్ధి చెప్పాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలనే నేనొచ్చాను. అసలు యేసుగాడిది ఏ దేశం అని అన్నావు. ఓకేనా? యేసుగాడిది ఏ దేశం అని అన్నావు. నా చేతిలో బైబిల్ ఉంది. నా బైబిల్ ప్రకారము ఆయనది ఏ దేశమో చెప్తాను నేను. నువ్వు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నావో లేదో నాకు తెలీదు. లేకపోతే మా టీమ్ వాళ్ళు ఎక్కడనైనా షేర్లు చేస్తుంటే అందులో చూసావా కాబోలు తెలీదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వీడియో మళ్ళీ నీకు చేరాలి. ఎందుకంటే నీ నంబర్ నా దగ్గర లేదు. కామెంట్ పెట్టావు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఈ వీడియో నీకు చేరాలి, నువ్వు చూడాలి. నీ ఆత్మ కూడా రక్షింపబడి త్వరలోనే సనాతన ధర్మంలో నుంచెళ్ళి నీ కోసం కార్చిన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము కార్చిన యేసయ్యని తెలుసుకొని నువ్వు అందులోకి వస్తావని నేను నమ్ముతున్నాను. నువ్వు అడిగిన ప్రశ్న అసలు యేసుగాడిది ఏ దేశం అన్నావు. నేను దానికి సమాధానం చెప్పడానికి బైబిల్ వాక్యంలో నుంచెళ్ళి ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం మాత్రమే చదువుతున్నాను. జాగ్రత్తగా విను. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను అంటే ఏ ఆకారము లేదు, శూన్యముగాను ఉండెను. శూన్యము అంటే అందులో ఏమీ లేదు. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు అంతకు ముందు వెలుగు ఎవరు చేయలేదు ఇంకా భూమి పైన. నువ్వు యేసుగాడిది ఏ దేశం అని అన్నావు. యేసుగాడిది ఏ దేశం అని అన్నావు. కానీ ఆయన ఈ ఇప్పుడు నేను చదివే వాక్యం అప్పుడు యేసుక్రీస్తు లేడు గదా! పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో క్యారెక్టర్ వచ్చేసి దేవుడిది యెహోవాది ఉంటుంది కదా! యేసు ప్రభుది కాదు గదా! అంటే అది కూడా చూపిస్తాను. యేసు ప్రభు ఆదియందు ఎక్కడ ఉన్నాడో కూడా చూపిస్తాను. కానీ ఆయన అది చూపిచ్చే దానికి ముందు అసలు ఈ భూమిని ఒక నిమిషం మనకి మీకు ఒక వాక్యం చూపిస్తాను తల్లి నీకు. ముందు ఒక వాక్యం చూపిస్తాను. ఒక వాక్యం చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 8 వచనంలో ఆదియు అంతమును నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే అని అన్నాడు. ఆదియు అంటే ఇప్పుడు మొదటి నుండి ఇన్ ద బిగినింగ్. ఆదియు అంటే ఎప్పుడు ఇన్ ద బిగినింగ్, స్టార్టింగ్ నుండి ఇంకా చాలా చాలా నీకు చాలా చాలా వాక్యాలు చూపిస్తాను. ఉట్టి మాటలు నాలుకతో మాటలు చెప్పిపోను. ఈ వీడియోలో బైబిల్‌తో నీకు ఖండించి బుద్ధి చెప్పి నీ ఆత్మను రక్షించడానికి నా వంతు కృషి చేస్తాను. నా వంతు పోరాడతాను. నువ్వు వీడియో మొదటి నుండి చివరి వరకు చూడాలి. నువ్వు చిన్న కామెంట్ పెడితే నీకోసమే వీడియో చేస్తున్నాను అని అంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన ఏమంటున్నాడు? ఆదియు ఇది ఎవరంటున్నారు?
యేసుక్రీస్తు. ఆదియు అంతమును నేనే. అల్ఫాయు ఒమేగాయు నేనే అన్నాడు. నేను మొదటి వాడును, చివరి వాడును కూడా. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అన్నాడు. నేను మొదటి వాడును, కడపటి వాడును, ఫస్ట్ వాడును, చివరి వాడును. మీకు నేను చాలా వాక్యాలు చూపిస్తాను. ముందు ముందు చాలా వాక్యాలు చూపించబోతున్నాను. నీకు వాక్యంతోటే నేర్పాలనుకుంటున్నాను. ఆది యందు ఆయన ఆదియును అంతమునై ఉన్నవాడు. అంటే అప్పుడు యెహోవాతో కూడా ఆయన ఉన్నవాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందో తెలుసా? అది ఒక్కసారి చూద్దాం మనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏముంటుంది? యేసు ప్రభు ఎక్కడున్నాడో నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే నేను ఆది కాండం చెబితే నీకు అర్థం కాదు. ఇప్పుడైనా నీకు అర్థం అవుతుందో లేదో నాకు క్లారిటీ లేదు. కానీ ఈ వీడియో చివరికల్లా నీ బ్రెయిన్‌కి తగినట్టు నేను ఈ విషయాన్ని వాక్యం అని నేను అనను గానీ, ఈ విషయాలను నీ బ్రెయిన్‌కి చేరవేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే యేసు గాడిది ఏ దేశం అని అడిగావు. అసలు ఆయనది ఏ దేశమో చూపిస్తాను నేను నీకిప్పుడు. కనులకు కట్టినట్టు క్లియర్‌గా నీకు ఆ నువ్వు గాడును సంబోధించావు. కానీ ఆ యేసు అనే ఆ దేవుడు ఏ దేశమో ఆయనది. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఏ దేశమో. అతనిది ఏ దేశమో చూపిస్తాను. ప్రపంచంలో ఉన్న దేశాలలో ఆయనది ఏ దేశమో నీకు చూపిస్తా ఇప్పుడు నేను నీకు. ఓకేనా? దానికంటే ముందు చూపియడం కంటే ముందు ఆయన ఇప్పుడు నీకు 2 విషయాలుంటాయి. ఏంటి? పాత నిబంధన కాలంలో మొదటిసారి యెహోవా దేవుడు అంటావు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు అని అంటావు. కాబట్టి నీకు భూమిని సృష్టించేటప్పుడు యేసు ప్రభు లేడు అని అనుకుంటావు. భూమిని సృజించేటప్పుడు యెహోవా దేవుడు సృజించేటప్పుడు భూమిని యేసు ప్రభు లేడనుకుంటావు. ఇప్పుడు నేను చూపిస్తాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూసుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు ఏముంది? ఆదియందు వాక్యం ఉందట. ఆదియందు అంటే ఇన్ ద బిగినింగ్, స్టార్టింగ్ లో వాక్యము దేవుని యొద్ద ఉన్నదట. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఏడుంది? దేవుడి దగ్గర ఉంది. వాక్యం ఏడుంది? దేవుడి దగ్గర ఉంది. వాక్యము దేవుడై ఉండెనట. వాక్యం ఏమైంది? వాక్యం దేవుని యొద్ద ఉంది. వాక్యమే దేవుడై ఉందట. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు ఆయన? ఆయన ఎవరు? యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద వాక్యము ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను అనుందా? దేవుని యొద్ద ఉన్నప్పుడు మేము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం ఒక్కటే అని అంటాం. ఆదియందు యేసుక్రీస్తు భూమి మీదకి మనిషి రూపంలో రాకముందు తండ్రి, పరిశుద్ధాత్మ 2 పనిచేసాయి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ పనిచేశాయి. యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచరించుచున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ దేశపు దేవుడు? అంతేనా? ఏం మాట్లాడావు చూద్దాం. ఏం మాట్లాడిందో, ఏం రాసిందో చూద్దాం. ఏం రాసింది? వాణికైల. అసలు యేసుగాడిది ఏ దేశం? ఓకే, ఏ దేశమో చెప్తా ఇప్పుడు నేను నీకు. కైలా
వానికైల. యేసుది ఏ దేశమో చూద్దాం ఇప్పుడు. ఆయన ఆదియందున్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. అసలు భూమి మీద వెలుగదనేదాన్ని ఎవరు సృష్టించక ముందు, భూమిని ఆకాశాన్ని ఎవరు సృష్టించక ముందు ఎవరు సృష్టించారని ఉంది? ఆదియందు దేవుడు, లార్డ్, గాడ్, దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. దాంట్లో వెలుగుని చీకటిని సృజించాడు. వెలుగు కమ్మని పలికితే వెలుగైంది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. వెలుగును చీకటిని వేరుపరిచాడు. దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రనియు దానికి పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అర్థమైందా? అంటే భూమిని ఆకాశాన్ని సృజించిన వాడిది ఏ దేశం అవుతుందో వాని కైలా చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతున్నాను. భూమిని ఆకాశాన్ని వెలుగుని చీకటిని ఇంకేమేం చేసిండో చూద్దాం. 10వ అధ్యాయం మొదటి వచనం 10వ అధ్యాయం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మెలుపుంచునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఏంటి? భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని, ఇంకా మనం కిందికి చూసుకుంటూ పోతే జంతువుల్ని, పక్షుల్ని, క్షీరదాల్ని ఎన్నో తయారు చేశాడు దేవుడు. కానీ అసలు భూమిని తయారు చేసింది ఎవరు? దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. యేసుక్రీస్తుది ఏ దేశం అని చెప్దాం. ఒక ఇల్లు కట్టించాము. ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఇల్లు కట్టించాము. అందులో 500 గదులున్నాయి. అందులో 500 గదులున్నాయి. ఒక ఇల్లుని పెద్ద ఇల్లు కట్టించాం. పెద్ద 5 స్టార్ హోటల్ లాంటి ఓ ఇల్లు కట్టించాం. అందులో 500 గదులున్నాయి. ఏ గది నీది అని అంటావా? ఏ ఇల్లు నీది అని అంటావా? ఇంటికి ఓనర్ నేనైనప్పుడు గదులన్నీ నాయేగా. ఇంటికి ఓనర్‌ని 500 గదులకు ఓనర్‌ని నేను. 500 గదులకు నా ఇంటికి 500 గదులండి. ఏ గది నీది అంటే ఏం చెప్తాను నేను? 500 గదులు నాయే కదా! లాజిక్ అర్థమవుతుందా? భూమిని, ఆకాశాన్ని సృజించింది నేనే అంటే భారతదేశం అని చెప్పాలా? పాకిస్తాన్ అని చెప్పాలా? ఇంగ్లాండ్ అని చెప్పాలా? ఇజ్రాయెల్ దేశం అని చెప్పాలా? అమెరికా అని చెప్పాలా? ఆస్ట్రేలియా అని చెప్పాలా? కెనడా అని చెప్పాలా? ఏ దేశం అని చెప్పాలి నేను? ఏ గది అని చెప్పాలి నేను? ఏ గది నాది? ఏ గది అని చెప్పగలను నేను? ఇల్లు నాదే అయినప్పుడు గదులు మొత్తం నాయే అయితాయిగా. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్నటువంటి సర్వస్వాన్ని సృజించిన సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడు, దేవుడు
లోక రక్షకుడైన యేసుక్రీస్తుని పట్టుకొని ఏ దేశం వాడిది అని భారతదేశాన్ని మహిళలుగా గౌరవించబడే భారత మహిళా పౌరురాలు, సనాతన ధర్మం యొక్క భక్తురాలివి వాణి కైలా గారు, మరి మా యేసయ్యది ఏ దేశం అని చెప్తాం? సారీ, సారీ, సారీ. మన యేసయ్యది ఏ దేశం అని చెప్తాం. ఎందుకంటే ఆయన సృజించిన భూమి మీదే నువ్వు నివసిస్తా ఉన్నావు. ఆయన భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృజిస్తే ఆయన తన అరచేతుల మీద నిన్ను నేను చెక్కియున్నాను అన్నాడు. తన అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాడు. అందుకే నువ్వు భూమి మీద పుట్టి, పెరిగి, జీవిస్తున్నావు. లేకపోతే భూమి మీద నీకు శరీరం ఎక్కడిది? జీవం ఎక్కడిది? ఆత్మ ఎక్కడిది? పుట్టుక ఎక్కడిది? ఇలాంటి కామెంట్లు ఎలా పెడతావు? ఆయన ద్వారానే పెట్టావు. ఆయన సృష్టిలో పుట్టావు. భూమి ఆకాశం ఆయనది. అందులో సర్వస్వం ఆయనది. ఆయన చేతుల మీదనే నిన్ను చెక్కియున్నాడు. ఆయన చేతుల మీదనే పుట్టి పెరిగావు. ఆయనకే వ్యతిరేకమయ్యావు. ఇదిగో నా పిల్లలు పెరిగి పెద్దవారై నాకే వ్యతిరేకులైరి. ఎంత దారుణం! నీ కడుపులో పుట్టిన మీ అమ్మాయో, మీ అబ్బాయో పుట్టి పెరిగిన తర్వాత నిన్ను పెంచిన తర్వాత నువ్వు పెద్ద చేసిన తర్వాత నీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంత బాధపడతావు? మరి ఏమంటున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏంటి? భూమి ఇండియా వరకు సృజించిన అని అనలే. భారతదేశాన్ని ఒకదాన్ని సృష్టించిన అనలే. పాకిస్తాన్ వరకే సృజించిన అని అనలే. ఇజ్రాయెల్ కంట్రీ వరకే సృజించను అని అనలే. ఎందుకంటే ఆయన అక్కడ పుట్టాడు అనుకుంటావు కాబట్టి. భూమి ఆకాశములను సృజించిండు ఆయన. పక్షికి ఏం పేర్లు పెట్టాలో పెట్టాడు. అన్ని చెట్లను తయారు చేశాడు. మనిషిని మాత్రం, జంతువులను తయారు చేశాడు. సర్వం సృజించాడు. కానీ మనిషిని మాత్రం తన అరచేతుల మీద చెక్కుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుది ఏ దేశం అంటావు? ఏమంటావు అన్నాడు బైబిల్లో? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు భూమి ఆకాశంలో, ఆయనదే అసలు భూమి అంతా. ప్రపంచం అంతా అయిందే. భూమి అంతా అయిందే. నువ్వు ఒక మూల పోయి ఈ మూల నా భారతదేశం అని పేరు పెట్టుకున్నావు. మరో మూల పోయి పాకిస్తాన్ అని గింతంత జాగకి పేరు పెట్టుకున్నావు. నాది యుఎస్ఏ, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని గింతంత పేరు పెట్టుకున్నావు. ఆస్ట్రేలియాకి గింతంత ప్లేస్ ఏర్పరచుకొని నాది ఆస్ట్రేలియా, ఇది నా కంట్రీ అన్నావు. ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది నా దేశం అన్నావు. ఇది గల్ఫ్ అన్నావు. ఇది ఇంకొకటి 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 అన్నావు. అలా 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 200 చిల్లర దేశాలని భూమిపైన సృజించావు. పేర్లు పెట్టుకున్నావు. ఆ కులం అని పేరు పెట్టుకున్నావు. ఎవరు పెట్టుకున్నదాన్ని? మనుషులు. దేశాలని డివైడ్ చేసింది ఎవరు? రాష్ట్రాలని డివైడ్ చేసింది ఎవరు? జిల్లాలని డివైడ్ చేసింది, గ్రామాలని, మండలాలని డివైడ్ చేసుకుంది మనిషి. కులాల్ని తయారు చేసుకున్నావు. ఎన్నో కులాలు, ఎన్నో భాషల్ని తయారు చేసుకున్నావు. ఎన్నో ప్రాంతాలుగా ప్రపంచాన్ని విభజించావు. మత పిచ్చితో, కుల పిచ్చితో విభేదించావు. గొడవలు పెట్టావు. కానీ భూమి ఎక్కడికెళ్ళి వచ్చిందో తెలియదు నీకు. అసలు యేసుగాడిది ఏ దేశం? ఇశ్రాయేలు వాళ్ళు. మళ్ళీ అక్కడికెళ్దాం. ఏ దేశం? ఏ దేశం తెలుసు కదా. ఇప్పుడు బైబిల్ తీసుకొని నువ్వేం పేపర్లు తిరగక్కర్లా. ఆది కాండం అంటే మొదటిది గ్రంథాలలో.
మొదటి అధ్యాయం. మొదటి వచనమే ఒకటే, పై లైన్ వరకే చదువు, ఎక్కువ ఏం చదవకు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి అయింది, ఆకాశం అయింది, అందులో ఉన్న సమస్తమైనయి. నిన్ను గూడా ఆయన అరచేతుల మీద చెకితే ఆ విలువేంటో నీకు తెలియట్లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నావు. ఆడపిల్లవి ఎంత పద్ధతిగా మాట్లాడాలి. హ్మ్. సరే. ఇది అర్థమైందా? యేసు ప్రభుది ఏ దేశమో అర్థమైందా? యేసు ప్రభు, యెహోవా దేవుడు వేరు వేరు కాదు. ఇద్దరు ఒకటే. పరిశుద్ధాత్మ గూడా వేరు వేరు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 త్రియేక నామం ఒక్కటే. ఆదియందు యేసుక్రీస్తు కూడా దేవుడి దగ్గర ఉన్నాడు. ఇంకా బైబిల్‌లో ముందుకు పోయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నీతో, నాతో, మనందరితో పరిశుద్ధాత్మ మాత్రమే ఉంది. యేసుక్రీస్తు గాని, యెహోవా దేవుడు గాని మన మధ్యలో ఇక్కడ లేరు. ఆయన పరలోకంలో ఉన్నారు. దేవుని ఆత్మ మాత్రమే మన మధ్య సంచరిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? యేసు ప్రభుది ఇప్పుడు ఏ దేశం? నేనే అడుగుతున్న ప్రశ్న నిన్ను. నువ్వు నన్నడుగుడు గాదు. ఇప్పటిదాకా నీకు క్లాస్ చెప్పిన స్కూలు. పాఠం, పద్యం అన్నీ నేర్పిన. నువ్వు మంచి విద్యార్థివైతే నా ప్రశ్నకు సమాధానం చెప్పు. యేసుక్రీస్తుది ఏ దేశం? శుద్ధ మొద్దులా ఉండాలి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి నువ్వు. వాణి కైలాష్. కైల. హ్మ్. నువ్వే రాసావుగా అసలు యేసు గాడిది ఏ దేశమని. చెప్పాను. యేసు దేవుడిది బైబిల్‌లో మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం, మొదటి వచనం. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయనే సృజించింది ప్రపంచాన్ని మొత్తం. ప్రపంచం మొత్తం ఆయనదే సృజించింది. ప్రపంచం మొత్తం, ప్రపంచం మొత్తం ఆయనే. పైన, ఆకాశం కింద, భూమి కింద, భూమి పైన ఉన్నయన్నీ ఆయన సృజించిందే. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ఏంటి? ఆయన లేకుండా ఏది కలుగలేదు. హ్మ్. హ్మ్. అర్థమైందా? ఇంకొక ఎల్లయ్య పేరు, ఇంకొక పుల్లయ్య పేరో, ఇంకో మల్లయ్య పేరో, ఇంకో పిచ్చయ్య పేరో, ఇంకొక ఎడ్డయ్య పేరో పెట్టకు. భారతదేశం అంటే మా హిందువుల దేశం. ఆడో, ఈడో, వాడో ఎవడో సృష్టించినననకు. తప్పు. కళ్ళు పోతాయి. పాపాలెక్కువై. ఆస్ట్రేలియాని సృష్టించింది ఎవడో గాదు. వేరే దేవుడు లేడు. ఒక్కడే దేవుడు. పాకిస్తాన్ సృజించింది ఎవరు లేడు. ఒక్కడే దేవుడు. కెనడాను సృష్టించింది ఎవరు లేరు. ఇంగ్లాండ్‌ని సృష్టించింది ఎవరు లేరు. ఒక్కడే. బె ఎక్కడ నువ్వు ఇక్కడి నుంచెళ్ళి ఎక్కడికి పోయినా అసలు ప్రపంచంలో నువ్వు ఎక్కడ మాట్లాడాలన్నా ఓన్లీ ఒక్కడే దేవుడు. ఓన్లీ వన్ గాడ్. ఓన్లీ వన్ గాడ్. దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన క్రీస్తు. తెలుసుకో. బైబిల్ చెప్తోందిగా. నువ్వు నా యేసయ్య గురించి అడిగావు. నా యేసయ్య బైబిల్‌లో నుంచెల్లే చెప్పాను నీకు. మొదటి అధ్యాయం, మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం, మొదటి వచనం. లెక్క సరిపోయిందా? ఏమన్నా మిగులుద్దా? ఓకే. తర్వాత ఏమన్నావు? ఇజ్రాయేలు వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టి మేకులు కొట్టారు. మిగతా దేశాన్ని వేశ్య పుత్రులు దోచుకుని ఆక్రమించుకున్నవే. వేశ్యపుత్రుడికి సొంత దేశం ఉందా? వేశ్యపుత్రులు అంటే ఎవరో తెలుసా అమ్మా? వేశ్యపుత్రులు అంటే ఎవరో తెలుసా అమ్మా? వాణి కైల. నువ్వో మహిళ. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పాగల్లా. వేశ్యపుత్రులు ఎవరో తెలుసా నీకు? మొదటిసారి పెళ్లి చేసుకొని సంసారం చేస్తే అది సంసారి జీవితం సంసారం అవుతుంది.
లేదు నేను ఆయనకు రెండో పెళ్ళాన్ని అనంటే, అది వేశ్య జీవితం అవుతుంది నువ్వన్నట్టే. కరెక్టే నువ్వనేది. నువ్వనేది కరెక్టే. నువ్వనేది కరెక్టే. నేనేమంటున్నానంటే, మొదట పెళ్లి చేసుకుంటే సంసారి జీవితం సంస్కారవంతంగా ఉండే జీవితం, మంచి జీవితం. రెండోసారి చేసుకుంటే వేశ్య జీవితం అవుతుంది. మరి భూమిని, ఆకాశాన్ని సృజించింది ఇక్కడ సాక్షాత్తు దేవుడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మా బైబిల్ చెప్తుంటే, మరి వేషపుత్రుడిది ఏ దేశం అని అంటున్నావు? వేషపుత్రుడెవరు? ఫస్ట్ ఈ బైబిల్‌లో ఉన్న ఏ దేవుడైతే ఉన్నాడో యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ వీరే దేశాన్ని, ప్రపంచాన్ని, భూమిని, ఆకాశాన్ని సృజించింది అన్నప్పుడు, వేషపుత్రుడికి సొంత దేశం ఏది అనంటే వేషపుత్రులెవరు? నువ్వు చెప్పబోయే దేవుళ్ళు. నువ్వు అనుకునే దేవుడు ఎవడైతే ఉన్నాడో వాడు వేషపుత్రులు. వేషపుత్రుడు, వేషపుత్రికలు అవుతారు. అర్థమవుతుందా? ఎందుకంటే మొదట ఎవరు సృష్టించారని ఉంది బైబిల్‌లో? ఆదియందు. ఎక్కడ? ఆదియందు. ఇన్ ద బిగినింగ్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆల్రెడీ ఒకటైంది. ఒక తాళి కట్టిర్రు. మొదటి భర్తలు వీళ్ళే. నువ్వేమంటున్నావు ఇక్కడ? వేషపుత్రుడికి సొంత దేశం ఉందా అంటున్నావు. వేషపుత్రులు ఎవరో తెలుసా? మేమే నిర్మించామని చెప్పుకునే మీరు. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని మేమే తయారు చేశాం. మా దేవుడే తయారు చేశాడు అనుకునే సెకండ్ బ్యాచ్. రెండో బ్యాచ్ మీరు. రెండో బ్యాచ్ అంటే వేశ్యతో పోల్చాను నేను. రెండో బ్యాచ్ అంటే వేశ్యతో పోల్చాను నేను. మొదటిసారి తాళి గడితే పతివ్రత జీవితం అవుతుంది. రెండోసారి తాళి గడితే వేశ్య జీవితం అవుతుంది. నువ్వు వేశ్య జీవితం మా యేసుక్రీస్తుది అనుకున్నావు కానీ, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మా బైబిల్ చెబుతోంది. నా బైబిల్ ఈ భూమిని ఆకాశాన్ని సృజించింది నా తండ్రి అయిన దేవుడు యెహోవా అని చెప్తుంది. మై లార్డ్, మై గాడ్ అని చెప్తుంది బైబిల్. ఈ భూమిని క్రియేట్ చేసింది ఆయనేనట. మరి నేనే అని చెప్పుకుంటున్నావు. వేశ్య పుత్రుడికి సొంత దేశం లేదా? నువ్వెవరైతే వేశ్యపుత్రుడు అనుకున్నావో ఆయనే దీన్ని సృజించింది. నువ్వెవరిని ఆరాధిస్తున్నావో వాడు వేశ్యపుత్రుడై ఉండొచ్చు. బహుశా నేననను. అయ్యుండొచ్చు మేబీ. నీలాగా నువ్వు ఒక ఆడపిల్లవయ్యి సంస్కారం లేకుండా మాట్లాడావు. కానీ నేనొక పురుషుడిని, మగాడిని, మొనగాడిని అయినా కూడా నీ దేవుళ్ళని నేననట్లేదు. ఎందుకంటే నా దేవుడు భూమి ఆకాశములను సృజించాడని ఇక్కడుంది నాకు నమ్మకం. నా బైబిల్ చెప్తోంది నా దేవుడు అలా చేశాడు. నీకా నమ్మకం ఉందా? నీకా తీర్మానం ఉందా? నీకింత జ్ఞానం ఉందా? నీ గ్రంథంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనుందా? నిజంగుందా? ఉంటే నాకు పంపించు. నేను చూస్తాను. నా నంబర్ నీకు తెలుసు 9949161672. దయచేసి నా నంబర్ డిస్‌ప్లే పైన కూడా కనిపిస్తుంది. తప్పకుండా నాకు ఫోన్ చేయి. నాతో మాట్లాడు. నీ గ్రంథంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని నీ దేవుడి పేరు ఏదైతే ఉందో ఆడి పేరు చూపించు నాకు. అర్థమవుతుందా? ఇంకా ఏమని రాసావు? మధ్యలో మొదట్లోది, చివర్లోది జెప్పాను. మధ్యలోది ఆ! ఇజ్రాయేలు వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టి, మేకులు కొట్టారు. హ్మ్. హ్మ్. మేకులు కొట్టారు. ఇజ్రాయెల్ దేశపోళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టారు. ఇజ్రాయేల్ వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టారు మేకులు. ఏమ్మా? మేకులు ఎందుకు కొట్టారో తెలిస్తే షాక్ అవుతావు నువ్వు. మేకులు ఎందుకు కొట్టారో తెలుసా? ఆడపిల్లవయ్యుండి
స్త్రీవయుండి, ఓ అబలవయుండి, ఒక ఆడదానివి అయ్యుండి, ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక అబల, ఒక ఆడపిల్ల వయ్యుండి, సభ్యత, సంస్కారం లేకుంటూ అసలు యేసు గాడిది అని ఎంత దారుణంగా రాసావో చూసావా? అట్లాంటి అహంకారాన్ని, నీకున్న అహంకారాన్ని ఆయన భరించాడు. నీ కళ్ళతో చేస్తున్న పాపాలు, వాణి కైలాతో చేస్తున్న పాపాలు, వాణి కైల ఆలోచనలతో చేస్తున్న పాపాలు, వాణి కైల మాట్లాడుతున్న మాటలతో చేసే పాపాలు, శరీరమైన సంబంధమైనటువంటి ఆలోచన సంబంధమైనటువంటి పాపాలు, దొంగతనం, వ్యభిచారం, మోసం, దౌర్భాగ్యం, నీచం, నరహంతం ఎవరెవరైతే చేస్తున్నారో వారి పాపాలన్నీ పరిశుద్ధపరచబడాలని. మరి ఈ పాపాలన్నీ ఎక్కడి నుండొచ్చాయి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన తర్వాత తన చేతుల మీద మనల్ని చెక్కి ఉన్నాడు. ఆదాముని, అవ్వని చెబితే ఈరోజు మీరు మెల్లేసుకొని తిరుగుతున్నారే పాము. ఆ పాము వచ్చేసి ఆదాంకి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని పాపంలో పడేసింది. వారి నిజ స్వరూపం ఏందో బయటపడింది. మంచి చెడ్డలేందో తెలిసాయి. మంచే తెలిసి బ్రతుకుతున్న వాళ్ళు, దేవుడితో సమానంగా బ్రతుకుతున్న వారిని మంచేదో చెడేదో తెలుసుకోవాల్సిన పరిస్థితులకు వచ్చింది. ఒక మంచితోనే బ్రతుకుతున్న వాళ్ళకి చెడేదో కూడా తెలిసే పాపంలోకి నెట్టింది సైతాన్. మానవుడు పాపి అయిపోయాడు. ఘోరమైన పాపి అయ్యాడు. మహాపాపి అయ్యాడు. పాపుల కంటే పాపులుగా ఎదిగారు. నరహంతం, నరహంతకం, నరుక్కోవడం, చంపుకోవడం, మర్డర్లు, కక్షలు, క్రోధాలు ఇవన్నీ పెరిగాయి. సచ్చినోడంతా నరకానికి పోయే పరిస్థితికి వచ్చింది. వీళ్ళందరూ దేవుడు మనుషుల్ని బాగా ప్రేమించాడు. యేసుక్రీస్తు దేవుడి దగ్గర ఉన్నాడు. దేవుడితో సమానంగా ఉన్నాడు. దేవుడి దగ్గరే ఉన్నాడు. దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆ యేసుక్రీస్తే సాక్షాత్తు దేవుడు భూమి మీదకి తనకు తాను తగ్గించుకొని సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మనుషుల పాపానికి పరిహారార్థ బలిగా సిలువలో మరణించి ముఖం పైన ముళ్ళ కిరీటం, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, పక్కలో బల్లెం, ఒళ్ళు పైన గింత కూడా ప్లేస్ లేకుండా దెబ్బలు, తుది రక్తం, తుది శ్వాస విడిచి మనుషుల కోసం, మనుషుల పాపాల పరిహారార్థానికి ఆయన ప్రాణం పెట్టిన దేవుడైన గొప్ప దేవుడు. తనకు తాను తగ్గించుకొని మనిషి రూపంలో భూమిపైన ఉదయించాడు ఆయన. పుట్టి పెరిగి రాజులు కావడం గొప్ప కాదు. రాజుగానే ఉదయించాడు ఆయన. ఆయన రథాలు వేసుకొని, బాణాలు వేసుకొని వాని మీద ఈయన మీద బాణాలు వేసి చంపడానికి రాలేదు ఆయన. ఆయన బాణాలతో ఎవరిని కొట్టి చంపలేదు ఆయన. మీకో విషయం తెలుసో లేదో చనిపోయిన పాము ఉంటుంది చూశారు? పాముని చంపిన తర్వాత దాని మెడ పైన కొంచెం కిరోసిన్ గాని, కొంచెం పెట్రోల్ గాని పోయండి, తోక ఊపుతుంది. రేపో మాపో సచ్చే ముసలాడి మంచం మీద ఉన్న ముసలాన్ని గోకి చూడండి. పరమ బూతులు, పచ్చి బూతులు తిడతాడు. చాతగా నువ్వు ముసలోడు, చాతగా నువ్వు ముసల్ది,
పెరాలసిస్ వచ్చి, పక్షవాతం వచ్చి మంచంలో పడుకున్న వాడిని కోపం వచ్చేటట్టు భయంకరంగా తిట్టండి. పరమబూతులు తిట్టాడు. వాడు మూతి వంకర బోయి పెరాలసిస్ వచ్చి మూతి వంకర బోయినా తిట్టాల్సిన తిట్లు తిడతాడు. ఒకవేళ నీకినిపించే అంతలా తిట్టకపోయినా మనసులో మాత్రం భయంకరంగా తిట్టుకుంటాడు. ఇది లాజిక్. ఇది జ్ఞానం. పనికిరాని కుక్క ఒక ముద్ద బువ్వెత్తే పనికిరాని కుక్కే ఒర్రుతుంది ఎవడైనా వస్తే. బిచ్చగాన్ని ఒక మాటంటే వానికి మహారోషం. కుంటోన్ని ఒక మాటంటే మహారోషం. గుడ్డోన్ని గుడ్డోడా అంటే మహారోషం. నడ్డోన్ని నడ్డోడా అంటే మహారోషం. కానీ ఆ భగవంతుడు, భగవంతుడు సాక్షాత్తు భగవంతుడే తనకు తాను తగ్గించుకొని మనిషి పోలికలో భూమి మీదకొచ్చి తగ్గించుకోవడం అంటే ఆయన మొదట్లోనే చూపించాడు తెలుసా మీకు? గొడ్ల కొట్టంలో పశువుల పాకలో పుట్టాడు ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? సాక్షాత్తు దేవుడండి. భూమిని, ఆకాశాన్ని సృజించిన వాడికి తగ్గించుకొని పుట్టాల్సిన కర్మేంటి? హ్మ్. తగ్గించుకొని పుట్టాల్సిన కర్మేంటి? నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆయన శిలువలో మరణించాల్సిన అవసరం ఆయనకేంటి? సాక్షాత్తు దేవుడు. నిన్నొక మనిషిగానే సృజిస్తే, నీ తెలివితేటలతోటి ఇలా 5 స్టార్ హోటల్‌లో మంచి మంచి ఏసీలలో రాజవైభవాలు పొందుతున్నావే. అటువంటిది సాక్షాత్తు భగవంతుడు ఎన్ని 5 స్టార్ హోటళ్ళ కంటే గొప్ప పేర్లు పెట్టుకొని తయారు చేసుకొని పుట్టొచ్చు గదా! అలా పుట్టాడా? ఒక్క అడుక్కునేటోడు ఒక మాటంటే ఊకోడు. కుక్క ఊకోదు. చనిపోయిన పాము తలపైన ఏదన్నా పోస్తే తోక ఊపుతుంది. చేతగానోడు మాట్లాడతారు. చేతగాని వ్యవస్థ మొత్తం రోషంతో లేచి పడగలుపుతుంది. మరి దేవుడికెందుకండి అంత తగ్గించుకొని రావాలని? నువ్వనుకునే దేవుడు నా దేవుడు కాదు. నా దేవుడు బాణాలేసి ఎవరిని ప్రాణాలు తీయలేదు. ఆయన శాంతి స్వరూపుడు. యుద్ధము చేసి రాజ్యమేలేది సహజం. యుద్ధం చేసి రాజ్యమేలేది సహజం. ఎవడైనా చేస్తాడు. తోక గూడా చచ్చిపోయే పాము గూడా తోకూపుతుంది. కుక్క గూడా అరుస్తుంది. గుర్రాలు, గాడిదలను గూడా మనం యుద్ధంలో పందాలు చేస్తాం. కోడి పందాలేసేటప్పుడు కోళ్ళను గూడా కోడి, కోడెంత? కోడి విలువెంత? కోడి బతుకెంత? అది కూడా కోళ్ళ పందాలలో యుద్ధం చేస్తుంది. యుద్ధము చేసి రాజ్యమేలేది సహజం. ఎవరైనా చేస్తారు. కానీ శాంతి రాజ్యాన్ని స్థాపించాలి అంటే, శాంతి రాజ్యాన్ని స్థాపించాలి అంటే చాలా కష్టం. ఎవడైనా నిన్నొక మాటంటే చూడు, రోషం బుసలగొట్టి తాజ్‌మహల్‌లాగా పడిగలు లేపుతుంది నీకు. ఎవడైనా ఒక మాట అంటే. నీ కోపాన్ని అణుచుకోవడం ఆషామాషీ గాదు. అది పనికిరాని ఇప్పుడు ఒక 5 నిమిషాలలో, 2 నిమిషాలలో చచ్చిపోయే పాము గూడా తోకూపుతుంది. యుద్ధం చేసి రాజ్యం ఏలేది గొప్ప కాదు, సహజం. కానీ శాంతి రాజ్యాన్ని స్థాపించడానికొచ్చాడే గొప్ప మహనీయుడు. నీ భర్త ఒక మాటంటే పాములా బుసలు కొడతావు. నీ భార్య ఒక మాటంటే పాములా బుసలు కొడతావు. నీ తల్లిదండ్రులు ఒక మాటంటే పాములా బుసలు కొడతావు. నీ పక్కింటోడు ఏదనంటే బుసలు కొడతావు. నీ పక్క ప్లాటోడు ఏదనంటే బుసలు కొడతావు. బుసలగొట్టుడు సహజం. అది మానవ నైజం. కానీ బుసలు కొట్టకుండా నువ్వు ఎదవా, నువ్వు పనికిరావు అంటే నవ్వుతూ ఉండగలవా?
ఆయన చేసి చూపించాడు. "ఓహ్! నువ్వు దేవుడివా? మనిషి కుమారుడివా? నువ్వు దేవుని కుమారుడివట గదా!" అని ఆయనను ఎగతాళి చేశారు. గేలి చేశారు. ఎగతాళి చేశారు. మొహం పైన ఉమ్ము వేశారట. హ్మ్. "నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. నేనెవరో తెలుసా? సర్పంచ్ కొడుకుని. నేనెవడో తెలిస్తే షాకు తింటావు. నా ఎనకాల రౌడీ షీటర్ల బ్యాచ్ ఎంతుందో తెలుసా" అంటావు నువ్వు. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సర్వస్వాన్ని సృజించిన సర్వ సృష్టికర్త ఆయనేమనుకోవాలి. నేనెవడో తెలుసా అన్నాడాయన ఇట్లా దూవాడా? నీరసం ఇట్లా దూవాడా? నేనెవడో తెలుసా అని అన్నాడాయన. ఆయనెవడో తెలుసా అంటే నువ్వు బూడిదవై భూమిలో కనపడకుండా గాలికి కొట్టకపోతావు. నేనెవడో తెలుసా అన్నాడంట ఆయన. నువ్వంటావు నేను ఎమ్మెల్యే కొడుకుని, నేను ఎంపీ కొడుకుని, నేను మంత్రి గారి కొడుకుని, నేను పోలీసోని కొడుకుని, నేను లాయర్ కొడుకుని, నేను జడ్జి కొడుకుని, నేను పెద్ద రౌడీ షీటర్ కొడుకుని అని అంటావు. అది సహజం. ఎవరైనా చేయగలరు. ఈడు పోలీసోడే గాని, పోలీసోడి కొడుకే గాని ఈడికి అసలు పౌరుషమే లేదేంట్రా అని అంటారు కొంతమంది. 99 మందిలో ఒక్కడెవడో ఉంటాడలా. యేసయ్య కోప్పడాలంటే కోపం రాదా ఆయనకి? ఆయన భగవంతుడు, సాక్షాత్తు దేవుడు. ఆయన నీతో చెప్పాల్సిన అవసరం లేదు కదా! ఒక మాట ఆయన ఊహలో ఆలోచించుకుంటే నువ్వు నాశనమైపోతావు, బూడిదైపోతావు. ఏమని రాసావు కామెంటు? ఇజ్రాయేలు వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టి మేకులు కొట్టారు. ఆ మేకులు నీ కోసమే. నీ అహంకారపు మాటలు ఆయన అనుభవించాడు. నీ దుర్నీతికి ఆయన బలయ్యాడు. నీ పాపానికి ఆయన ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని బలి చేశాడు. ఆయన చేతగానితనం కాదు. పావుని సంపిన తర్వాత దానిపైన కొంచెం పెట్రోల్ పోతే తోక ఊపుతుంది. దానికెంత పౌరుషం ఉంటే భూమి ఆకాశాన్ని సృజించినోడు ఈళ్ళందరిని సంపలేడా? ఈళ్ళందరిని సంపలేడా? సంసోను యుద్ధం చేసేటప్పుడు పాపం చేసి చివర్లో చిన్న అవకాశం ఇయ్యయ్యా అంటే ఒక మనిషి, ఒక సాధారణ మనిషి. చిన్న అవకాశం ఇయ్యి నాయనా నేను తప్పు చేశాను, పాపం చేశాను, పడిపోయాను. చిన్న అవకాశం ఇత్తే ఈళ్ళందరిని ఏసి పడేత్తానన్నాడు. చిన్న అవకాశం ఇచ్చాడు, ఏసి పడేసాడు. ఒక మనిషికి. ఒక మనిషికి చిన్న అవకాశం ఇత్తే ఏసి పడేసాడు అందరిని. మరాయన దేవుడేం జేయాలనుకుంటున్నారు? ఆయనకి చేత గాదా? మేకులు కొట్టించుకున్నాడా? మేకులు ఎందుకు కొట్టించుకున్నాడో తెలుసా నీకు? అసలాయన మేకులెందుకు కొట్టించుకున్నాడో తెలుసా? నీ పాపాల కోసం. నీ పాపాల కోసం. నీ సకల పాపాల కోసం. ఒక పాపం గాదు. అబద్ధం, మోసం, దొంగతనం, వ్యభిచారం, నరహంత జేయటం. ఇగో ఇట్లనే ఒక మతంలోకెళ్ళిపోయి సనాతన ధర్మం అని, గాడు, గీడు, యేసుగాడు అది అని మాట్లాడావు గదా! అర్థం పర్థం తెలియకుండా మేకులు కొట్టించుకున్నాడంటున్నావు. కొట్టించుకున్నాడు ఎవరి కోసం? నీ కోసం. ఆయనకి చేతగాక గాదు. ఆయనకు చేతగాక కాదు. అయినది ఇదంతా. భూమి, ఆకాశం అంతా అయింది. నేను డబ్బులు పెట్టి ఒక 30, 40 లక్షలు పెట్టి, ఒక 50 లక్షలు పెట్టి, ఒక రూ. 1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాను. అది నాది అనుకుంటున్నావు. ఆయన ఉగ్ర రూపం చూపిస్తే నీ ఆకాశం, నీ ఇల్లు ఆకాశం ఎత్తి లేస్తది కింద నుండి పైకి. కింద నుండి సునామీ వచ్చిందంటే కింద నుండి పై దాకా లేత్తది. బతుకున్నప్పుడే చూపిత్తాడు నీకు నరకం ఎట్టుందో. ఇక నువ్వు చచ్చిపోయిన తర్వాత మళ్ళా డిసైడ్ చేసే రోజులలో కాదు. ఇది నరకం, ఇది పరలోకం పో అని కాదు. నీకు భూమి మీద ఉన్నప్పుడే నరకం ఏందో కూడా చూపిస్తాడాయన. అట్లా మాట్లాడకూడదమ్మా. అట్లా మాట్లాడకూడదు. మేకులు కొట్టించుకున్నాడు నీకోసమే. నీ పాపాల కోసం, నా పాపాల కోసం, నీ అబద్ధాల మోసాల కోసం, నా అబద్ధాల మోసాల కోసం, నీ దౌర్భాగ్యమైన పనుల కోసం, నా దౌర్భాగ్యమైన పనుల కోసం. మానవులందరి పాపాల పరిహారార్థమే ఆయన బలయ్యాడు తప్ప, ఆయనకేం చేతగాక కాదు. క్యాన్సరొచ్చి 2 రోజులలో సచ్చేటోడికి కూడా ఒక మాట వాడు వినలేని మాట అంటే ఎంత కోపమొస్తుందో తెలుసా నీకు? అంతకంత బలహీనుడా దేవుడు యేసుక్రీస్తు. హ్మ్. క్యాన్సరొచ్చి రేపు సచ్చేటోడు కూడా అంత భయంకరంగా మాటాడితే కోపమొస్తుంది.
ఒక ముసలమ్మని తిడితే కోపమొస్తుంది. ఒక ముసలాన్ని తిడితే కోపమొస్తుంది. ఒక గుడ్డోని తిడితే కోపమొస్తుంది. ఒక కుంటోని తిడితే కోపమొస్తుంది. ఒక బిచ్చపోని తిడితే కోపమొస్తుంది. ఒక చచ్చిపోయిన పాము మీద గింతంత కిరోసిన్ పోస్తే తోక ఊపుతుంది. అంతకంటే హీనుడా యేసుక్రీస్తు? బలహీనుడా? బలం లేనివాడా? ఆళ్ళు 100 దెబ్బలు కొడితే ఒక్క దెబ్బ కూడా కొట్టలేనివాడా యేసుక్రీస్తు? నీకు బలం ఎక్కువుండి నువ్వు నన్ను 100 దెబ్బలు కొట్టొచ్చు. నేను బలహీనుడినైతే ఒక్క దెబ్బ కూడా కొట్టలేనా? కొట్టాడా మరి ఆయన ఒక దెబ్బ? తండ్రి వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించమని అడిగిండు. అడుగుతావా నువ్వు? నీ పేరు వాణి కైల. నువ్వు ఒక మహిళవి. నేను పచ్చి బూతులు నేను తిట్టాననుకో, ఓర్చుకుంటావా? పోయి రేపొద్దున మహిళా చట్టాల కింద ఎన్ని కేసులున్నాయి అన్ని కేసులు పెట్టవా ఆధారాల మీద? మహిళల మీద మహిళా మండలిని మొత్తం పట్టకపోయి, హిందువులు ఉన్న ఆడోళ్ళందరిని పట్టబోయి ఆధారాల మీద కేసు పెట్టవా నేను నీ మీద బూతులు మాట్లాడితే? మరి నీకే అంతున్నప్పుడు భూమిని, ఆకాశాన్ని సృజించి తన అరచేతుల మీద నిన్ను చెక్కుకొని నిర్మించాడు గదా! ఆయనకెంతుండాలి? హ్మ్. ఆలోచించావా? లాజిక్ లేదా? ఆలోచించు. తర్వాత ఇది ఏమది? యేసు గారిది ఏ దేశం అన్నావు? ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే చూపించాను భూమిని, ఆకాశాన్ని సృజించాడని. ఇజ్రాయేల్ దేశపోళ్ళు మేకులు కొట్టి కుక్కను కొట్టినట్టు కొట్టారన్నావు. ఆయన కుక్కను కొట్టినట్టు కొట్టలేదు. నీ పాపాల కోసం, నా పాపాల కోసమే ఆయన తన రక్తాన్ని ధారపోశాడని చెప్పాను. వేషపుత్రుడికి సొంత దేశం లేదా అన్నావు. భూమిని, లోకాన్ని మొత్తం సృజించింది ఆయనే. ఈ భూమి మీద ఎన్ని దేశాలున్నాయో ఇండియా, భారతదేశం, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, కువైట్ ఇంకెన్ని దేశాలున్నాయో. దేశాలన్నీ ఆయనయే. భూమి మొత్తం అయింది. ఆకాశం మొత్తం అయింది. ఆయనకో దేశం అంటూ ఉండదు. నేను ఆ ఉదాహరణ కూడా చెప్పాగా. ఒక ఇల్లు కట్టుకున్నాను. అందులో 500 గదులున్నాయి. ఆ గదులు మొత్తం నాయే. ఇల్లు మొత్తం నాదే. అంతేగాని ఏ గది నీది అంటే ఏమని చెప్తాం? 500 గదులు నాయే. ఆదెల్లరా ఇది ఆ ఇల్లు. అయినప్పుడు ఆ ఇల్లు నాదే అయినప్పుడు ఆ గదులు కూడా నాయే అయ్యుండాలిగా. లాజిక్‌లు మర్చిపోవద్దు. ప్రపంచం మొత్తం దేవుడిది. యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదే అది. మరి అందులో ఏ దేశానికి పుట్టినోడంటే ఏమని చెప్తాం? పిచ్చి కాకపోతే. హ్మ్. ఇంకొకాయన పెట్టాడు మహాత్ముడు. ఆయన గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దదయిపోయినట్టుంది. అయినా ఎంత పెద్దదైనా ఈ వీడియోని నేను మాట్లాడాల్సిందే. మీరు వినాల్సిందే. వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. ఏం పెట్టాడో చూద్దాం. ఆయన పేరొచ్చేసి మల్లికార్జున్ పచ్చిపాల మల్లికార్జున్. నమస్కారం అండి. పచ్చిపాల మల్లికార్జునరావు గారు నమస్కారం. హ్మ్. సార్ మీకెంత సంస్కారమో అండి మీరు. చూద్దాం ఈసారి ఏం రాసిండు. 4 మేకులు కొట్టించుకున్న దేవుడెలా అవుతాడురా? 4 మేకులు కొట్టించుకున్న దేవుడు ఎలా అవుతాడురా? ప్రకృతి మొత్తం దేవుడేరా నాయనా! రాయి, రప్ప, చెట్టు, చేమ అంతా దేవుడేరా నాయనా! దేవుడు అంటేనే సమస్తం. ఒక దేవుడు యేసుక్రీస్తు ఎలా అవుతాడురా ఎదవా? ముందు మీ అమ్మ నాన్నను సరిగ్గా చూసుకో రా నాయనా! అమ్మ, అయ్యను చూడని వాడు నీకు దేవుడా? హ్మ్. ఇది రాశాడీయన. పచ్చిపాల మల్లికార్జున్ గారు రాశాడు. ఏమని రాశాడో ఇన్నారు గదా! 4 మేకులు కొట్టించుకున్న దేవుడెలా అవుతాడురా అన్నాడు. 4 మేకులు ఎందుకు కొట్టించుకున్నాడో, ఎందుకు బాధలు పడ్డాడో ఇప్పటిదాకా చెప్పానురా బాబు. సారీ మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారు. 4 మేకులు కొట్టించుకున్నవాడు దేవుడెందుకయ్యాడో ఇప్పటిదాకా ఆ వాణి కైల కోసం చెప్పాను. అది కూడా నీకు వర్తిస్తుంది. రెండో విషయం వచ్చేసి ప్రకృతి మొత్తం దేవుడేరా నాయనా! రాయి, రప్ప, చెట్టు, చేమ అంతా దేవుడేరా నాయనా అట. నాకేమో ఫ్లోలో వచ్చేస్తది. ఎందుకంటే చింత చచ్చినా పులుపు సావదని నాకు కూడా అదే నీ భాషే వత్తది. అరేయ్ తొరేయ్ అని. కానీ నేను అలా మాట్లాడలేను ఇప్పుడు.
ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ వేరు. నన్ను నేను చాలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మల్లికార్జున్ పచ్చిపాల గారు. ఈ రెండో ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాను చూడండి. మీరిద్దరు అడిగిన ప్రశ్నలకు నేను బైబిల్ లోతుగా వెళ్లి ఏం చెప్పట్లేను. మొదటి అధ్యాయం ఆదికాండం. మొదటి అధ్యాయంలోనే చూపిస్తున్నాను. హ్మ్. ప్రకృతి మొత్తం దేవుడేరా నాయన. ప్రకృతి మొత్తం దేవుడేనట. హ్మ్. ప్రకృతి మొత్తం దేవుడేరా నాయన. ఆ! ఏంది దేవుడేరా నాయన. రాయి, రప్ప, చెట్టు, చేమ అంతా దేవుడేనట. రాయి, రప్ప, చెట్టు, చేమ అంతా దేవుడేనట. హ్మ్. మళ్ళా చూద్దాం. రాయి, రప్ప, చెట్టు, చేమ అంతా దేవుడేనట. రాయి, రప్ప, చెట్టు, చేమ అంతా దేవుడేనట. ఒకసారి విందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చెట్టు చేమ ఏడుంది అసలు? భూమి ఉంది. భూమి మీదనే ఉంది. భూమి మీదనే ఉంది చెట్టు చేమ అనేది. రాయి, రప్ప కూడా భూమి మీదనే ఉంది. అసలు ఆ భూమిని ఆకాశంలో సృజించినోడు ఎవరు? యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎవరు సృజించాడు? దేవుడు సృజించాడు. ఏ దేవుడు సృజించాడు? బైబిల్ దేవుడు సృజించాడు. బైబిల్ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు, యెహోవా, పరిశుద్ధాత్మ. త్రియేక దేవుడు అందరూ ఉన్నారు. కానీ క్యారెక్టర్‌లోకి వచ్చేస్తే యెహోవా దేవుడు నిర్మించినట్టు మనం బైబిల్‌లో చూస్తున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. హ్మ్. మరి భూమి మీద చెట్టుంటుంది. రాయి, రప్ప కూడా ఉంటుంది. దాన్ని సృజిస్తే భూమిని, ఆకాశాన్ని సృజించునన్ను వదిలిపెట్టి, సృజించిన వాటిని భూమిని, ఆకాశాన్ని సృజించిన వాడిని వదిలిపెట్టి, భూమిని, ఆకాశాన్ని సృజించిన వాటిని వదిలిపెట్టి సృజించిన వాడిని, భూమిని, ఆకాశాన్ని సృజించిన వాడిని ఎవరైతే సృజించారో ఆయనను వదిలిపెట్టి, ఏయైతే సృజించబడ్డాయో చెట్టు, చేమ, రాయి, రప్ప అయ్యి దేవుళ్ళేరా నాయన అంటున్నాడు నాకు కామెంట్ పెట్టిన మల్లికార్జున్ పచ్చిపాల. హ్మ్. చూద్దాం. కిందికి పోయి కూడా మళ్ళీ ఆయనకి గింతంతతోటి సరిపెట్టొద్దు. ఏదేది ఎట్లా చేసిండో చూద్దాం. 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయం. ఒకటో వచనం ఆదికాండం మొదటి అధ్యాయం 10వ వచనం. దేవుడు 6వ నెలకు భూమి అని పేరు పెట్టి జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములు చెట్లను భూమి మీద తమ 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 జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమిని మొలిపించునుగాక అని పలకగా అప్రకారమాయెను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను మొలిపించెను. ఎరా చెట్టు, చేమ, మొక్క వద్దు అనేసి ఒక పాట ఉంది. చెట్టు, చేమని తయారు చేసింది దేవుడురా. ఆయనని పూజించాల. చెట్టు, చేమని, రాయి, రప్పని, నిన్ను, నన్ను, భూమిని, ఆకాశాన్ని అందులో ఉన్న సర్వస్వాన్ని సృజించినోడు దేవుడు. సృజించినోన్ని 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 ఆరాధించాలి. సృజించిన వాడిని ఆరాధించాలి. సృజింపబడిన వాటిని ఆరాధించకూడదు. సృజించి సృజించిన వాడిని ఆరాధించాలి. సృజించిన వాడు దేవుడవుతాడు. క్రియేట్ చేసిన వాడు దేవుడవుతాడు. సృజించబడినయి దేవుళ్ళు కావు. నువ్వు కూడా సృజించబడిన వాడివే. అయితే నువ్వు దేవుడువా? పచ్చిపాల మల్లికార్జున్ గారు, నువ్వు కూడా దేవునిచ్చే సృజింపబడిన వాడివే. అయితే నువ్వు దేవుడువా? నువ్వు కూడా దేవుడి చేత సృజింపబడిన వాడివే. అయితే నువ్వు దేవుడువా? నీలాగే నీకంటే తక్కువగానే. ఎందుకంటే ఆయన నోటి మాటలతో చేశాడు రాయి, రప్పని, చెట్టు, పుట్టని. కానీ నిన్ను మాత్రం తన అమూల్యమైన అస్త్రాలతో తన చేతుల మీద నా చేతుల మీద నేను చెక్కియున్నాను అన్నాడాయన. అది జ్ఞానం. సృజించిన వాడిని ఆరాధించకుండా, దేవుడనకుండా, సృజింపబడినవి ఆరాధిస్తున్నావే, జ్ఞానం లేదు. అజ్ఞాని. అజ్ఞాని. ఎవరు? అజ్ఞాని. అజ్ఞాని అనబడే మల్లికార్జున్ పచ్చిపాల. తప్పండి. తెలుసుకోండి. బైబిల్‌ని తెలుసుకోండి. దేవుణ్ణి తెలుసుకోండి. ఏంది? ప్రకృతి మొత్తం దేవుడేరా నాయన. రాయి, రప్ప, చెట్టు, చేమ అంతా దేవుడేరా నాయన. దేవుడు అంటేనే సమస్తం ఒక దేవుడట. దేవుడు అంటేనే సమస్తం అట. సమస్తాన్ని సృజించింది దేవుడు రా. సమస్తం దేవుడు కాదు. పిచ్చినాయాల. ఒక మానవుడు దేవుడు. దేవుడు ఎలా అవుతారు? మీ అమ్మ నాన్న సరిగ్గా చూసుకున్నాం. మా అమ్మని మా నాన్నని
కావాలంటే మల్లికార్జున గారు నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9949161672. నా నెంబర్ కింద డిస్ప్లే కింద కనిపిస్తుంది. మా అమ్మగారితో నేను మాట్లాడిస్తాను. మీ బాబు మంచోడేనమ్మా అని అడుగు. కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాను. నా శ్వాసలో శ్వాసగా చూసుకుంటున్నాను. నా ఊపిరిలో ఊపిరిగా, ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నాను. ఓకేనా? దాని తర్వాత ఇంకోటి పెట్టాడు. ఇంకోటి పేరేంటి? నాగకుమారి. ఓహో! ఇంకొకడు కాదు, ఇంకొక అక్క పెట్టింది. చెల్లెనో అక్కనో నాగకుమారి. ఏమని పెట్టింది తల్లి? గాడు ఒక్కడన్నావు. ఏమన్నట నేను ఆ వీడియోలో? మనం మాట్లాడిన వీడియోలో కామెంట్లు పెట్టినాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే గాడు ఒక్కడన్నావు. మరి ఇద్దరి పేర్లు చెప్తున్నావు. యెహోవా అండ్ జీసస్. అదేమ్మా. ఆదియందు స్టార్టింగ్ పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు భూమి మీదకి మానవుల పాపాల పరిహారార్థమే యేసుక్రీస్తు మనిషి రూపులో, ఆయన దేవుడై ఉండి మనిషి రూపులో భూమి మీదకి మనుషుల పాపాల ప్రాయశ్చిత్తం నిమిత్తం భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని శిలువలో వేలాడి తన ప్రాణాన్ని అర్పించక మునుపు యెహోవా దేవుడు మనకి పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాడు. ఆయన పేరు యెహోవా ఆయన పేరు. ఇంగ్లీష్‌లో లార్డ్ అని గాని, గాడ్ అని గాని పిలుస్తాము. ఎప్పుడైతే ఈ అవాదంతో వచ్చిన పాపాల మూలాన, వాళ్ళ పిల్లల తరపున వచ్చిన పాపాల మూలాన, అధిక సంఖ్యతో వచ్చిన పాపాల మూలాన మానవుల పాపాల పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు తనకు తాను తగ్గించుకొని కన్యమరియ గర్భాన పుట్టి పెరిగి 33.5 సంవత్సరాల తరువాత ఆయన శిలువలో తన రక్తం కార్చి ప్రాణం పెట్టేటప్పుడు క్రొత్త నిబంధన రాయబడింది. దాన్ని న్యూ టెస్టమెంట్ అంటాం. తెలుగులో జీసస్ క్రైస్ట్, మరి తెలుగులో యేసుక్రీస్తు అని, ఇంగ్లీష్‌లో జీసస్ క్రైస్ట్ అని చెబుతాం. అదేనా? ఇద్దరు దేవుళ్ళు కాదు, తండ్రి యెహోవా, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఏకనామంలో ఒక్కడిగానే మేము చూస్తాము. అలాగే ఉంటుంది బైబిల్‌లో. అర్థమవుతుందా? అది జీసస్ వేరు, యెహోవా వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. ముగ్గురు కూడా ఒక్కటే. మీకులాగా 33.5 కోట్ల దేవుళ్ళు మాకు లేరు. తండ్రి సమస్తాన్ని సృజించాడు. తప్పులు చేశారు అవ్వ, ఆదాము. మరి దానికొక రూపం ఉంది. దానికొక వే ఏశారు. దానికొక మార్గం ఏశారు. ఆ మార్గమే యేసుక్రీస్తు రక్తం శిలువలో చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు. తనకు తాను తగ్గించుకొని. కాబట్టి ఆయన యేసుక్రీస్తు, ఈయన యెహోవా దేవుడు. పేర్లు వేరే అని పిలిచిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం ఒకటే. ఇంకొకటి పెట్టాడు, రాజు బాయ్ అని ఉంది. బైబిల్‌లో ఓల్డ్ టెస్టమెంట్‌లో ఒక దేవుడు, న్యూ టెస్టమెంట్‌లో మరొక దేవుడు, మళ్ళీ ఆయన హెవెన్‌కి వెళ్ళిన తర్వాత మరొక దేవుడు ఉన్నారుగా అని పెట్టాడు. మరి ఎవరిని నువ్వు దేవుడు అంటావు? దేనికి ఆన్సర్ చేస్తావు? నెక్స్ట్ వీడియోలో చేయమన్నావు బాబు. నీ గురించే ఈ వీడియో మొత్తం. ముగ్గురు దాదాపు ఒకే తరహాలో ప్రశ్నలు అడిగారు. ఓల్డ్ టెస్టమెంట్ అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు మీకు కనిపిస్తాడు. న్యూ టెస్టమెంట్‌లో యేసుక్రీస్తు మీకు కనిపిస్తాడు. ఓల్డ్ టెస్టమెంట్‌లో యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ పనిచేస్తోంది చూస్తాము. న్యూ టెస్టమెంట్‌లో యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మను చూస్తాము. యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సమస్త ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి తన యొక్క పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంది. పరిశుద్ధాత్మ మనతోనే నిత్యము ఎప్పుడు ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు యెహోవా దేవుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఒకే రీతిగా చూస్తాము. కాబట్టి క్రైస్తవ్యంలో 100 మంది దేవుళ్ళు, 33,000 కోట్ల దేవుళ్ళు, 33,000 లక్షల కోట్ల దేవుళ్ళు మాకు లేరు. ఒక్కడే దేవుడు. కాకపోతే పాపుల పరిహారార్థానికే యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన కూడా ఆరోహణమై పరలోక రాజ్యంలో ఉన్నారు. తండ్రి
దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనతో, మాతో, మీతో, మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన హిందూ సోదరులారా, ప్రియమైన మతోన్మాదులారా, ప్రియమైన అనేక మతాలకు సంబంధించిన నా ప్రియమైన వారులారా, దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన క్రీస్తు. మీరు అది నమ్మండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకోకూడదు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకూడదు. ఒకవేళ నేను చెబితే మీరు ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారా? ఆదర్ల రవి దాదాపు గంట వరకు మీకు మీకు ఈ వివరించాను. మీకు గినక నమ్మకం లేకపోతే యేసుక్రీస్తు ఒక్కడే అని, యేసుక్రీస్తు యెహోవా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అని నేను చెబితే, మీరు హైందవులు గనక, మీరు వేరే మతస్థులు గనక మీరు నమ్మలేకపోతే, మీరు నమ్మే విధంగా ఇంత చెప్పినా మీరు నమ్మకపోతే, మీలోనే మీ గురువే చెప్పిన మాటని, నా మాటలు ముగించిన తర్వాత చిన్న వీడియో క్లిప్ పెడతాను. అది శ్రద్ధగా చూడండి. మీ పుట్టపర్తి సాయిబాబా కూడా యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు కాదు, ముగ్గురు ఒక్కటే. గొప్ప దేవుడు, మంచి దేవుడు. యెహోవా, యేసుక్రీస్తు మంచి దేవుడు, గొప్ప దేవుడు అని మీ హైందవ గురువు అయినటువంటి, మీ హైందవ మహాభక్తుడైనటువంటి, మీ అందరికీ గురువుగా పిలువబడే, మీరందరూ దైవంగా కొలిచే పుట్టపర్తి సాయిబాబా గారు మరి యేసుక్రీస్తు గురించి, యెహోవా దేవుడు గురించి ఇద్దరే అని చెప్తున్నారు. నా వీడియో ముగించిన తర్వాత ఆ వీడియో చిన్న క్లిప్ వస్తుంది. జాగ్రత్తగా చూసి మీరు నాకు ఎవరెవరైతే కామెంట్ పెట్టారో మీరందరూ మారు మనసు పొందాలి. మీరు నరకంలో ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు పరలోక రాజ్యంలోకి రావాలి. మీరు మారు మనసు పొందాలి. మీకేమైనా ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు కావాలంటే తప్పకుండా నా క్రింది నంబర్‌కి ఫోన్ చేయండి. మీ ఆత్మ రక్షింపబడాలి. మీ కుటుంబాలు రక్షణలోకి రావాలని మేము మా కుటుంబ పరంగా ప్రార్థిస్తాం. తప్పకుండా మీరందరూ మారాలి, మారు మనసు పొందాలి, పరలోక రాజ్యానికి రావాలి, నిత్య జీవంలో ఆయనతో ఉండాలని మనసారా కోరుకుంటూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్. జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ. ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల ఒక రాజు మేరీతో చెప్పాడు, అమ్మా, నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు. అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు. అమ్మా మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు. భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు. మూడవ రాజు వచ్చి, అమ్మా మేరీ, భగవంతుడు వేరు, నీ కుమారుడు వేరు కాదు, ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యం అనేటువంటిది మనకు సుస్పష్టంగా గోచరమవుతుంది. భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెస్సెంజర్, భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్. ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి వాడు. దీనిని మెస్సెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి మూడు భాగములుగా